చాలామంది అడుగుతారు, దేవుడు మాతో మాట్లాడతారా? సహోదరుడా, దేవుడు మాతో మాట్లాడతాడంటే ఎలా మాట్లాడతాడు? నువ్వు వాక్యాన్ని తెరిచి వాక్యంలో ఏముందో తెలిస్తేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యాన్ని నువ్వు పట్టించుకోకుండా, ఈ వాక్యాన్ని చదవకుండా నువ్వు తిరిగితే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? అందుకే మనం ఏం చెయ్యాలన్నా మనకు చెప్పాల్సింది బైబిలే. అది ఆరాధన అయినా, ప్రసంగమైన, ఉద్యోగమైన, సంసారమైన, స్నేహమైన, సేవ అయినా, ఏదైనా మనకు ఒకే ఒక్క రూట్ మ్యాప్ బైబిల్ మాత్రమే. ఆ బైబిల్ని ఖచ్చితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చదివాం, ఏముంది? ప్రతి దానికి ఒక సందర్భం ఉంది. సందర్భం తెలియకుండా చదివితే ఏమవుద్దంటే, తెలుగులో సామెత ఉంది, గుడ్డెద్దట ఎక్కడ పడింది? చేలో పడిందట. దానికి చాలా ఆకలిగా ఉంది, కానీ దానికి తినడం రావట్లేదు. ఎందుకు? అది గుడ్డిది. ఆ గుడ్డెద్దది బంగారం లాంటి చేల్లో పడిన దానికి ఎందుకు తినడం రావట్లేదంటే, దానికి కళ్ళు కనబట్టలేదు. అందుకే బంగారం లాంటి పంట ఉన్నా దానికి తినడం రావట్లేదు. బైబుల్ దగ్గర కూడా మనము అలానే వ్యవహరిస్తే, ఈ బంగారాన్ని అర్థం చేసుకోవడం రాకపోతే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. అందుకే ఏం తెలిసినా తెలియకపోయినా పర్లేదు, కానీ బైబిల్ తెలియాలండి మానవ జీవితానికి.